అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. ఇటీవల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా మార్పు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ఏదైతే కోడ్లు తీసుకొచ్చారో ఆ కోడ్లు దాని యొక్క సారాంశం ఏంటి, అది ఎవరికి ఉపయోగం చేకూరుస్తుంది, దాని పర్యావసనాలు ఏంటి, ఈ అంశాలన్నింటి కూడా కొద్దిసేపు వివరించే ప్రయత్నం చేస్తాను. అనేక త్యాగాలు, బలిదానాలు, ఉద్యమాలు, పోరాటాల ద్వారాగా కార్మిక వర్గం 29 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. అవి కూడా ఇప్పటికీ ఎక్కడా కూడా పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. దీనికి బదులుగా ఇప్పుడు 4 లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకురావడం జరిగింది. ముందు 1 2019 వేతనాల కోడు, 2 2020 పారిశ్రామిక సంబంధాల కోడు, 3 సామాజిక భద్రతా కోడు, 4 వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, ఇట్లా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు ఎవరికి అనుకూలమని చూస్తే ఇది ఖచ్చితంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది. శ్రామికులకు, కార్మికులకు వ్యతిరేకమైనటువంటి కోడ్లుగా దీని యొక్క సారాంశము, పర్యావసనాలు ఉన్నాయి. ఉదాహరణకు చట్టం అనే దాన్ని కోడ్గా మార్చడంలోనే దీంట్లో ఉన్నటువంటి కుట్ర కనిపిస్తూ ఉంది. చట్టం అంటే అది ఒక హక్కుగా మనకు లభిస్తుంది, కానీ దాన్ని కోడ్గా మార్చడం, ఉదాహరణకి ఇన్స్పెక్టర్ అనేటటువంటి దానికి బదులుగా ఫెసిలిటేటర్ అని. ఇన్స్పెక్టర్ అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి యాజమాన్యం, అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని పరిస్థితులు, వాళ్ళ యొక్క భద్రత గురించి, వేతనాల గురించి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దాంట్లో స్థితిగతుల గురించి తనిఖీ చేసే అధికారం ఉండిద్ది. యాజమాన్యం సరిగా వ్యవహరించకపోతే వాళ్ళను శిక్షించే అధికారం కూడా ఇన్స్పెక్టర్లకు ఉంటుంది. కానీ ఈరోజు ఇన్స్పెక్టర్కి బదులుగా ఫెసిలిటేటర్ అని చెప్పి సదుపాయం కలిగించేటటువంటి విధంగా ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్లకు గతంలో శిక్షలు, జైలు శిక్షలు పడేటటువంటి వేసేటటువంటి హక్కును కూడా నిరాకరించి ఈరోజు కేవలం జరిమానాలకే పరిమితం చేయడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి కోడ్లు చాలా ప్రమాదకరం. అంతేకాదు, గతంలో ట్రైనీ అనే పదాన్ని తీసి ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఉదాహరించడం జరిగింది. దీంట్లో ఎవరైనా సరే ఒక ఉద్యోగి అతను పర్మనెంట్ కాకుండా ఎంతకాలమైనా సరే దాన్ని కొనసాగిస్తూ అతని యొక్క శ్రమను దోచుకునే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. అంతేకాదు, వృత్తిపరమైనటువంటి రంగాలు ఏదైతే ఉన్నాయో ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సెస్ అనేటటువంటి విధించి యాజమాన్యం ద్వారాగా పన్నును వసూలు చేసి ఆ రంగానికి కేటాయించేటటువంటి విధంగా ఉండేది. ఆ వృత్తిపరమైనటువంటి రంగాలన్నీ కూడా ఈరోజు తొలగించబడతా ఉన్నాయి. ఇది పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాసేటటువంటి విధంగా ఈ కోడ్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు దీని మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఈరోజు మోదీ గారు స్టార్టప్ ఇండియా, రైజప్ ఇండియా, షైనింగ్ ఇండియా అని చెప్పి అనేక రకాలైనటువంటి నినాదాలు ఇస్తూ ఉంటారు. ఆత్మనిర్భర్ భారత్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ కాదు, ఇది అదానీ భారత్, అంబానీ భారత్గా మార్చదలుచుకున్నారని చెప్పి మేము చెప్పడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో దీన్ని లేబర్ కోడ్లుగా మార్చడాన్ని స్వాగతించడం, ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్కి బదులుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఆయన కూడా అదే విషయాన్ని వంతపాడడం కూడా దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గంపై ఉంది. ఆవాజ్గా ఒక సామాజిక సంఘంగా 100కి 14% మంది ఈ దేశంలో మైనార్టీలు, ముస్లింలు ఉన్నారు. 90% మంది అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నారు. చాలా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కేవలం ముస్లింలే కాదు, యావత్ మొత్తం శ్రామిక వర్గం, కార్మిక వర్గం ఏదైతే ఉందో కులము, మతము, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరూ వాళ్ళ యొక్క ఏదైతే హక్కు ఉందో దాన్ని హరించబడతా ఉన్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీని మీద ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ కోట్లను వెనక్కి తీసుకోవాలని చెప్పి
కార్మిక చట్టాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్.